మొహం పగిలిపోద్ది. హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హల్చల్ ఎక్స్పెరిమెంట్. ఇవాళ మనం వెళ్ళబోతున్నాం శ్రీశైలం. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే మా ఇంటికి పోతున్నాం. ఇప్పుడైతే విలేజ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి గ్యాస్ తీసుకోవదాం. గ్యాస్ మనం అక్కడ ఫుడ్ చేయడానికి వెళ్ళవని. అరే మన డ్రైవర్ చాలా స్పీడ్ ఉండు. दम एंटिक पीस है, फुल्ली ऑटोमेटिक. హలో గాయ్స్, అన్నదా పిల్లలు వచ్చిర్రు. అన్నదా పిల్లలు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. గాయస్, మీరు చూసుకుంటున్నైతే మనం ఇప్పుడు ఓఆర్ఆర్ దిగే టైం వచ్చింది. సో మన వే వచ్చేసి శ్రీశైలంకి ఎగ్జిట్ శ్రీశైలం ఎగ్జిట్ నెంబర్ 14. ఎగ్జిట్ నెంబర్ 14కి వచ్చేసినాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఫైనలీ గాయస్, మనం శ్రీశైలం చేరిపోయాము. అయితే మన గేట్ల ప్రవాహానికి వచ్చే ఈ తుప్పూరులోకి మనం దడిచిపోతున్నాం గాయస్. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్డు మీద మొత్తం వాటర్ వస్తున్నాయి. చాలా హెవీ ప్రెషర్ తోటి వస్తుంది మనకు వాటర్. ఇక్కడ పబ్లిక్ రియాక్షన్స్ చూడండి గాయస్, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో చూసుకున్నట్లయితే మన గేట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. The kitchen floor, it seems like you can't take no more. I'm sorry, but when my engine starts, I just can't get enough. I've left you up and tired down.
గాయస్ ఫైనల్గా మనం శ్రీశైలంకి చేరిపోయాము. ఇక్కడ ఎంట్రన్స్లో టోల్ గేట్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో శ్రీశైలంలో చేరిపోయాం గాయస్. ప్రస్తుతం మనం అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ టైంలో రూమ్ దొరకడం కష్టమంట. సో మనం కార్ పార్కింగ్ చేసుకొని కార్లోనే పడుకోవాలని అనుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో మనం నైట్ ఇక్కడ చేరుకునేసరికి నైట్ 2 o'clock అయింది. సో తర్వాత మనం డ్యామ్ దగ్గర ఒక 3 hours ఎంజాయ్ చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకోవడానికి స్పేస్ లేదు. సో మనం ఏం చేసామంటే మన దగ్గర ఒక క్యాంపింగ్ టెంట్ ఉండే, ప్లస్ 2-3 కార్లో పడుకున్నారు. సో క్యాంపింగ్లో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి టెంట్లో పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. చూసుకోవచ్చు ఇక్కడ వర్షం వస్తుంది గాయస్. ఈ వర్షంలో దర్శనానికి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు మాకు పెద్ద టాస్క్. సో లెట్స్ సీ ఇన్ సిచ్యువేషన్. యా గాయస్, మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళకపోతున్నాం. సో మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే గాయస్ ఆగండ్రా. సో ఇక్కడ అందరు టిఫిన్ చేస్తున్నారు గాయస్, టిఫిన్ కౌంటర్స్. హలో గాయస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్ని ఇప్పుడు మనం క్యాప్చర్ చేసి సో ఇక్కడ నుంచి ఒక కిందికి దిగాలి. స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనకి. స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రుద్రాక్షలు కూడా సేల్ చేస్తున్నారు. ఇక్కడి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో ప్రస్తుతం వాటర్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా హెవీగా ఉండేది. ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వచ్చేసి చాలా వాటర్ వచ్చేటివి. ఇప్పుడు ఆ వాటర్ అక్కడ రావట్లేదు. సో ఇది చూసుకుంటే వ్యూ పాయింట్. ఇక్కడ ఈ వాటర్ తిరిగేటి ఈ ఏరియాలోనే వాటర్ ఫాల్స్ పెద్దగా వచ్చేటివి. ఇప్పుడు ఇక్కడ కూడా పై నుంచి వచ్చేటి వాటర్. సో మనం ఇప్పుడు వచ్చింది కూడా అక్కడ నుంచే. సో వాటర్ వచ్చేసి చాలా స్లోగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా పవిత్రమైన వాటర్. మొహం పగిలిపోద్ది. చిన్నప్పుడు ఏం తీసుకోవద్దు రారా బాయ్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ మేక్ సెన్స్ రెస్పెక్ట్. ఏ శేఖర్ ఫోటో క్లిప్